ఆదిలాబాద్ జిల్లా యొక్క పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శ చేయడం జరిగింది. ముఖ్యంగా నగోబా జాతరకు మరో 22 కోట్లు మంజూరు చేశాడు. 300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణము. నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభించిన సీఎం. చెనాక కొరాట ఆయకట్టుకు పెనుగంగా జలాలు. హత్తిఫట్ పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం. ముఖ్యంగా ఈ యొక్క చెనాక కొరాట అనేటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అక్కడ హియరింగ్ జరిగింది. అక్కడ అడుగులు కేసీఆర్ తోటే పడ్డాయి. అక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా ఈ యొక్క పెనుగంగ ద్వారా ఈ యొక్క ఈ ప్రాజెక్ట్ పేరు చెనాక కొరాట అనేది, అది దాదాపుగా మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి సీఎం గారు కంకణం కట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వము దీని మీద చాలా ఫోకస్ చేసింది. అప్పుడు అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్లో చెట్లు నాటడం జరిగింది. అయితే ఇది దాదాపుగా 4-5 ఇయర్స్ దాకా అయింది. ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాను డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అక్కడ సిమెంట్ కంపెనీలు, రకరకాలైనటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఇక ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. శుక్రాచార్యుడు అంటే ఎవరో మనకు తెలుస్తుంది. అసెంబ్లీలో మారీచుడు, సుభాషుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన అక్కడ విమర్శ చేయడం జరిగింది. ఆ విమర్శలో ఆయన ఎవరు ఏంటో అనేది మనకు జనాలకు చెప్పకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఉపమానాలు, అదేవిధంగా చెప్పేటువంటిది బీఆర్ఎస్ వల్లనే అనేది మనకు అర్థమవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి సూచన చేయాల్సింది పోయి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారండి మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో మామడ. ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా గమనిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ప్రతిపక్ష పాత్రకు క్యాబినెట్ హోదాతోటి ఉంటుంది. వాళ్ళు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తప్పులను ఒప్పులను ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని కేవలం ఈగోతోటే కేసీఆర్ గారు, నేను చాలా పెద్ద దైవాంశ సముద్రుడని, నేను తప్ప ఈ రాష్ట్రాన్ని నేనే, తెలంగాణ నేననే అహంభావంతో ఇప్పుడు ఆ సీటు ఒకరి సొత్తు కాదు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. కాబట్టి ఇంకా కూడా ఆయన అహం తగ్గలేదు. ముఖ్యంగా ఇంకా చాలా విషయం ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. చాలామంది ప్రజలు అడిగేది ఏంటంటే, ప్రజాపాలన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా రకరకాలైనటువంటిది చాలా సమస్యలను అడుగుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సంయమనంతో పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల క్షేమం కోరాలి కానీ ప్రజల యొక్క హక్కులను హరించకూడదు అనేటువంటిది ఆ కాన్సెప్ట్లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి అంశాన్ని మనం ముఖ్యంగా గమనిస్తే, వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వాన్ని ఎల్లగొట్టాలి, తొందరగా కుర్చీలో కూర్చోవాలనేటువంటిది కేటీఆర్ గారి యొక్క ఆలోచన. ఆ విధంగానే పనిచేస్తూ పోతున్నారు. ఇక ముఖ్యంగా ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఎన్టీవీలో కానీ, సాక్షిలో కానీ కేసీఆర్ జగన్ ఇద్దరు ఒకటే అనేటువంటిది ప్రజల్లో అర్థం వచ్చే భావంగా వాళ్ళు ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. ఎంత ఎవడు చెప్పినప్పటికీ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా నిబద్ధతతో పనిచేస్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ అనేది మళ్ళీ అధికారంలో రావడానికి చాలా కష్టం, రాదు కూడా అనేది పబ్లిక్ కూడా ఒపీనియన్ తెలుస్తుంది. ఇక సిటీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడే
ఈ ఎలక్షన్ వాతావరణంలో అన్ని జిల్లాలను చుట్టి ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరు పొందినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను మించిపోయినటువంటి వ్యక్తిగానే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికంత కారణం ఏంటంటే ఏదైనా సరే చాలా ఇబ్బందులు పెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజాస్వామ్యం అని ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు పాలించబడేదే ప్రజాస్వామ్యం. కానీ ఈ ప్రజాస్వామ్యం అనేది మచ్చుకైనా కనపడకుండా ఏది మాట్లాడినా సుమోట అని చెప్పి జైలు పంపించిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అలానే పంపిస్తున్నట్లు వీళ్ళు ఎన్టీవీలో రకరకాలైనటువంటిది చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో చాలామంది చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పత్రికకు సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్స్ దీంట్లోకి వాళ్ళ హక్కులను కాపాడవలసినటువంటి ఈ యొక్క అపోజిషన్ పార్టీలు ఆ విధంగా కాకుండా కేవలం వాళ్ళు పేడ్ చేసి వీళ్ళను అసాసినేషన్ అంటే రకరకాలైనటువంటి విమర్శలు చేసి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు తప్ప ఆ యొక్క జర్నలిస్టులకు కానీ, యూట్యూబ్ ఛానల్కి కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థలైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు కానీ, వాళ్ళకు రావాల్సిన అక్రిడేషన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి స్థలాలు కానీ దీని మీద ఫోకస్ చేయవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా చేయకుండా వీళ్ళు కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా జర్నలిస్టును అడగదక్కే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుందేమని చాలామంది భావిస్తున్నారు. దీని మీద ఫైట్ చేయమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే నెల ఆయన ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఇవన్నీ డబ్బుతో కూడినట్టు కాబట్టి అక్రిడేషన్స్ ఇవ్వాలన్నా, అదేవిధంగా రకరకాలైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చాలని చెప్తున్నాం. ఇక ఇది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి ప్రతిపక్ష పార్టీ తమ పాత్రను పోషిస్తూ ప్రజలకు మేలు చేసేటువంటి సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా అసెంబ్లీలో చెప్పాలని చెప్పి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్తున్నాం. గతంలో జరిగినటువంటి ఏ ఒక్కరికి ఈ యొక్క స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా పోతుందేమనే అనుమానంతో వాళ్ళు చేసే పనులన్నీ వీళ్ళు చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర చాలా ఉంటుంది. అది లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు కేసీఆర్ అంటే ఒక దైవాంశ సంభూతుడు లేదా ఈయనతో పాటు జగన్ కూడా వాళ్ళిద్దరికీ 11 సీట్ల పరిమేర వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి సేవ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కామన్ మెన్ అనేటువంటి వ్యక్తి సీఎంగా ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుందని ప్రజలకు మేము భావిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.